ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్. టిఎస్ సెట్కు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష, డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేయడానికి, విశ్వవిద్యాలయాలలో రాష్ట్రంలోని ఆ, విశ్వవిద్యాలయాల్లో పనిచేయడానికి ఈ రాష్ట్ర అర్హత పరీక్ష అంటే స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. దీనికి అర్హత పీజీలో 55% పాస్ అయి ఉండాలి. రిజర్వ్డ్ అభ్యర్థులు అయితే 50% వరకు ఉన్న సరిపోతుంది. నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏమీ లేదు. ఆ, మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అంతే అబ్జెక్టివ్ టైప్ పేపర్లో ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది రాస్తారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంతేకాకుండా మనం ప్రీవియస్ పేపర్లు విశ్లేషణ చేసుకుంటున్నాం. 2012 నుంచి జరుగుతున్నటువంటి ఈ టిఎస్ సెట్కు సంబంధించి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్వహిస్తున్నటువంటి పరీక్షకు సంబంధించి మనం పాత పేపర్లను విశ్లేషణ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం 2022కు సంబంధించి ఒక షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్ 1ను ఈరోజు మనం విశ్లేషణ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ముందు పేపర్ 1కు సంబంధించి విశ్లేషణ చేసుకుందాం అంటే అభ్యర్థులు గమనించాలి. అసలు పేపర్ 1కు సంబంధించి ఏదైతే మనం విశ్లేషణ చేసుకుంటున్నామో దానికి సంబంధించి ఆ, ఈ 10 యూనిట్లు మొట్టమొదటిసారిగా ఈ 10 యూనిట్లను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 యూనిట్లకు సంబంధించి అభ్యర్థులు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. 10 యూనిట్లు. ఈ 10 యూనిట్లకు సంబంధించి మనం చూసినప్పుడు మొదటి యూనిట్లో టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. మొదటి యూనిట్లో టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్కు సంబంధించి మొదటి 5 ప్రశ్నలు ఉంటాయి. ఒకటో ప్రశ్న నుంచి మొదలుకుంటే మనకు ఈ 5 ప్రశ్నల వరకు ఈ మనకు ఒకటో ప్రశ్న నుంచి 5 ప్రశ్న వరకు ఇందులో మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆరో ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు రీసెర్చ్ అప్టిట్యూడ్కు సంబంధించినటువంటి పేపర్ను మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కు సంబంధించి మొదటి 10 ప్రశ్నలు ఉంటాయి. సో ఇందులో మొదటి 2 యూనిట్లను గమనిస్తే మొదటిది టీచింగ్ అప్టిట్యూడ్, రెండవది రీసెర్చ్ అప్టిట్యూడ్, మూడవది కాంప్రిహెన్షన్. టీచింగ్ అప్టిట్యూడ్లో మనకు తెలుసు బోధనాభ్యసన సంబంధించిన ఉపాధ్యాయుకి సంబంధించినటువంటి అభిరుచికి సంబంధించిన ప్రశ్నలు. రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి పరిశోధన అభిరుచికి సంబంధించిన ప్రశ్నలు 5 అడుగుతారు. కాంప్రహెన్షన్లో 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ ప్యాసేజ్ లేదా పారాగ్రాఫ్ ఇచ్చి 5 ప్రశ్నలు అడుగుతాడు. కమ్యూనికేషన్ భావ ప్రసారానికి సంబంధించి మనకు ఇన్ఫార్మల్ కమ్యూనికేషనా లేదా ఇది ఫార్మల్ కమ్యూనికేషనా, క్రాస్ కల్చరల్ కమ్యూనికేషనా, వర్టికల్ కమ్యూనికేషనా, గ్రూప్ కమ్యూనికేషనా, ఇలాంటి ప్రశ్నలు 5 అడుగుతాడు. మ్యాథమెటికల్ రీజనింగ్ 5వ యూనిట్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో 10th క్లాస్ వరకు నిష్పత్తులు, శాతాలు, వడ్డీ అంటే బారు వడ్డీ, చక్రవడ్డీకి సంబంధించి, దాంతోపాటుగా కాలము, దూరము, వేగానికి సంబంధించిన ప్రశ్నలు, లేదా ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో పనిచేస్తే ఇద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజులు చేయగలుగుతారు, లేదా ఒక పంపు తొట్టిని నింపడానికి ఎన్ని రోజులు అయితే 2 పంపులు కలిసి ఎన్ని రోజులు నింపగలుగుతాయి, ఇట్లా అడుగుతాడు ఇలాంటి ప్రశ్నలు. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ సంబంధించిన కూడా అడుగుతాడు. లాజికల్ రీజనింగ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మెయిన్గా ఈ మనకు ఈ బ్లడ్ రిలేషన్కి సంబంధించి కానీ, లేదా ఈ లెటర్ సిరీస్కి సంబంధించి కానీ, ఈ లాజికల్ రీజనింగ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు. 5 ప్రశ్నలు. డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి దత్తాంశ విశ్లేషణలో బార్ గ్రాఫ్ కానీ, పై గ్రాఫ్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ, ఒక టేబులర్ ఫామ్ ఇచ్చి వ్యవస్థలు కానీ, సంస్థలు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఒక క్లాస్ రూమ్లో ఉండే విద్యార్థుల సబ్జెక్టుకి సంబంధించినటువంటి శాతాలు, లాభ నష్టాలు, వీటికి సంబంధించి అడుగుతాడనమాట. ఐసీటీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సంబంధించినటువంటి ప్రశ్నలు, కంప్యూటర్ టర్మినాలజీ, కంప్యూటర్ భాషకు సంబంధించి
అంతేకాకుండా అబ్రివేషన్స్ అడుగుతాడు. పీపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 9వ యూనిట్ మనం గమనిస్తే ఇందులో పర్యావరణానికి సంబంధించిన సదస్సులు, సమావేశాలు, అంతేకాకుండా ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవి ఇందులో అడుగుతారు. 5 ప్రశ్నలు. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి స్వయం ప్రభ, ఎన్పిటెల్, మూక్స్, అదే కాకుండా బ్లెండెడ్ లెర్నింగ్కి సంబంధించి, లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ, తర్వాత ఈ ఎన్సిఈఆర్టీ, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్లో ప్రశ్నలు అడుగుతారు. ఇది అభ్యర్థులు గమనించాలి. మనం ఈరోజు వీటికి సంబంధించి 2022లో జరిగినటువంటి ఒక షిఫ్ట్లో జరిగినటువంటి మనకు పేపర్ 1 మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇది 2022లో జరిగినటువంటి ప్రశ్న పత్రం. ఇది పేపర్ 1కు సంబంధించినటువంటి ప్రశ్న పత్రం. ఇందులో మొదటి భాగంలో భాగంగా, అంటే ఫస్ట్ ఈ మొదటి వీడియోలో మొదటి 25 ప్రశ్నలు మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇందులో టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి మొదటి యూనిట్ టీచింగ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, 2వ యూనిట్ రీసెర్చ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, 3వ యూనిట్ మనకు కాంప్రహెన్షన్ 5 ప్రశ్నలు, 4వ యూనిట్ కమ్యూనికేషన్ 5 ప్రశ్నలు, 5వ యూనిట్ మ్యాథమెటిక్స్, అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి వివేచన మరియు గణిత శాస్త్ర అభిరుచికి సంబంధించినటువంటి ఈ 5 ప్రశ్నలు మనం నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం. అంటే మొదటి 25 ప్రశ్నల వరకు నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. ఈ రోజు వీడియోలో మనం 26వ ప్రశ్న నుంచి, అంటే లాజికల్ రీజనింగ్కు సంబంధించి, ఇది 25వ ప్రశ్న, 25వ ప్రశ్న ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. 26వ ప్రశ్నకు సంబంధించి మనం ఈ లాజికల్ రీజనింగ్కి సంబంధించి ఈరోజు మనకు నేర్చుకోబోతున్నాం. దిస్ ఇస్ 26 క్వశ్చన్కు సంబంధించి మనం చూస్తున్నాం. ఇందులో 26 క్వశ్చన్కు సంబంధించి ఒకటి అడిగాడు. ఇందులో మిస్సింగ్ గ్రూప్ ఆఫ్ లెటర్ సిరీస్ ఇన్ ద ఫాలోయింగ్, ఇందులో ఏదైతే లోపించినటువంటి అక్షరాల సమూహాన్ని అడిగాడు. మరి మొదటి అక్షరాల సమూహం ఏముంది? బిఏజెడ్ అని ఉంది. డిబివై అని ఇచ్చాడు, డిబివై. మరి ఎఫ్సిఎక్స్కు ఏముంటుంది అని అడిగాడు. ఇప్పుడు బికి డికి మధ్యలో మనకు ఏంటిది? 1, అంటే 1 లేదు, అంటే +1. ఏకి బికి ఏం లేదు, డైరెక్ట్ 0. ఏ తర్వాత బి వచ్చేది. జెడ్ తర్వాత ఏమొచ్చింది? డైరెక్ట్ 0. వైజెడ్ మధ్యలో కూడా ఏ అక్షరం లేదు. దీంతో కంపారిజన్ చేసినప్పుడు ఇప్పుడు బికి డికి మధ్యలో 1 ఉంది, అంటే సి లేదు. కాబట్టి ఎఫ్కు జి, హెచ్ 1 కలపాలి కాబట్టి. అదేవిధంగా సికి ఇక్కడ ఏకు బికి మధ్యలో ఏ అక్షరం కూడా లేదు కాబట్టి సి తర్వాత ఏం రావాలి? డి రావాలి. తర్వాత జెడ్ తర్వాత వై వచ్చింది కాబట్టి ఎక్స్ తర్వాత ఏమొస్తుంది? డబ్ల్యూ వస్తుంది. కాబట్టి హెచ్డిడబ్ల్యూ అనేటువంటిది ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో దాన్ని మనం పెట్టాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది. సో ఇది రైట్ ఆన్సర్, హెచ్డిడబ్ల్యూ. ఓకే, ఇది లోపించిన సమూహాన్ని గుర్తుపట్టడానికి. అట్లాంటి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. చాలా సులభంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, నాన్ మ్యాథమెటికల్స్ ఆస్పిరెంట్స్ అయినా సరే. తర్వాత చూడండి, యాజ్ బీడీజీ కోడ్ ఈజ్ రిలేటెడ్ టు డిఎఫ్జిఐ, హెచ్కేఎంఓ రిలేటెడ్. అంటే దీనికి బీడీఈజీకి డిఎఫ్జిఐ రిలేటెడ్ ఉన్నప్పుడు హెచ్కేఎంఓకు ఏది రిలేటెడ్ ఉంటుంది అని అడిగాడు. అంటే జెడ్ఎన్ఓక్యూనా, జెడ్ఎంఓపియా, జెడ్ఎంఓక్యూఆ, ఐఎన్ఎల్పియా? అంటే ఆన్సర్ జెడ్ఎంఓక్యూ. దీనికి ఏది రిలేటెడ్ ఉంటుంది? జెడ్ఎంఓక్యూ. అంటే బిడిఈజి ఈ విధంగా రాసుకోవాలి. అదేవిధంగా డిఎఫ్జిఐ ఈ విధంగా రాసుకొని హెచ్ఎంహెచ్కేఎంఓ దీనికి మనం ఏ విధంగా రిలేషన్ ఉంటుందో మనం చూసుకోవాలి. ఇది వీటి మధ్యలో సంబంధం. ఇక్కడ ఆన్సర్ ఏమని చెప్పాడు? జెడ్ఎంఓ క్యూ. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? క్యూ ఇచ్చాడు. ఇట్లా ఈ విధంగా వీటికి రిలేషన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు మ్యాథ్స్లో ఇది వెన్ డయాగ్రామ్కు సంబంధించిన చిత్రం ఇచ్చారు.
మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 28th క్వశ్చన్. అంటే మనకు ఇది లాజికల్ రీజనింగ్ సంబంధించిన మూడో ప్రశ్న వెన్ డయాగ్రామ్స్. ఈ కింది వెన్ చిత్రం ఆధారంగా ప్రవచనంలో సరైంది ఇది అని అడిగాడు. యూజీసీ నెట్లో కానీ సిఎస్ఐఆర్ నెట్లో కానీ లేదా టిఎస్ సెట్లో కానీ ఇలాంటి ప్రశ్నలు సర్వసాధారణం లాజికల్ రీజనింగ్లో గుర్తుపెట్టు. ఇక్కడ ఏమిచ్చాడు? డబ్ల్యూ ఇచ్చిండు, ఎక్స్ ఇచ్చిండు, వై ఇచ్చిండు, జెడ్ ఇచ్చిండు. ఈ ప్రవచనాల్లో ఏది సరైంది అన్నాడు. కింద ఆప్షన్ ఆధారంగా చూడాలి. ఏమిచ్చాడు? కొన్ని ఎక్స్లు డబ్ల్యూ కాదు అన్నాడు. ఈ కొన్ని ఎక్స్లు డబ్ల్యూ కాదు అని అన్నాడు. తర్వాత కొన్ని వైలు డబ్ల్యూ కాదన్నాడు. కొన్ని వైలు డబ్ల్యూ కాదన్నాడు. చూడండి, ఈ అదేవిధంగా ఎక్స్లు వైలు, ఎక్స్ఆర్స్ వైలు అంటే ఎక్స్లే వైలు అన్నాడు. ఎక్స్లే వైలు అన్నాడు. కింద చూడండి, డబ్ల్యూస్ ఆర్ నాట్ జెడ్, డబ్ల్యూలు జెడ్లు కాదు అన్నాడు. ఈ డబ్ల్యూస్ అన్ని జెడ్ కాదు అన్నాడు. ఎందుకు? ఇది కంప్లీట్ వేరే, దీంతో వీటికి సంబంధం లేదు. ఇందులో వీటికి సంబంధం ఉంది, కానీ ఇది వీటికి సంబంధం ఉంది, కానీ జెడ్కు లేదు. కాబట్టి డబ్ల్యూ అనేటువంటిది ఇదంతా డబ్ల్యూలో ఎక్స్ ఉంది, డబ్ల్యూలో వై ఉంది. కాబట్టి డబ్ల్యూ జెడ్కు సంబంధం లేదు. కాబట్టి డబ్ల్యూస్ ఆర్ నాట్ జెడ్, డబ్ల్యూలు జెడ్ కాదు. ఇది వేరు, ఇది వేరు. కాబట్టి వీటికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ దీనికి అటాచ్ అయ్యి దీనికి ఉన్నట్టయితే సంబంధం ఉంటుండే. నెక్స్ట్, లాజికల్ రీజనింగ్లో 4వ ప్రశ్న. ఈ కింది వానిలో ఉన్న ఒక సరిపోలని సంఖ్య అంటే ఏమన్నాడు? యాడ్ వన్ ఎమంగ్ ద ఫాలోయింగ్. ఇందులో సరిపోనిది ఏది అని అడిగాడు. చూడండి, గులాబీ, తామర, కలువ, నారింజ. ఇందులో మీరు గమనిస్తే చాలా సింపుల్, 3వ తరగతి పిల్లోడైనా చెప్తాడు. గులాబీ, తామర, కలువ అనేటువంటిది ఫ్లవర్స్. ఇలా సరిపోలేని సంఖ్య అనకూడదు. సరిపోనటువంటి యాడ్మన్ అవుట్కు సంబంధించి సరిపోనటువంటి అంశం లేదా సరిపోనటువంటి ప్రతిపాదన అని అంటారు. సరిపోని ప్రతిపాదనను మనం తీసుకున్నప్పుడు ఇందులో 3 పుష్పాలు అంటే అందరికీ ప్రీతే, కానీ ఫలమన్నా కూడా ప్రీతే. నారింజ, ఇది మనకు సిట్రస్ జాతికి సంబంధించి రూటేసి కుటుంబానికి సంబంధించినటువంటి ఈ నారింజ ఫలం, ఇది ఒకటే ఫ్రూట్, మిగతా అన్ని కూడా ఫ్లవర్స్. కాబట్టి ఇది ఒకటి సరిపోలనేటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. ఇక లాజికల్ రీజనింగ్లో చివరిది, 3 తరాల కుటుంబంలో 3 వివాహిత జంటలు ఉన్నాయి. ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించి, రక్త సంబంధాలకు సంబంధించిన ప్రశ్న. చూడండి, ఏ యొక్క మనవడు ఏ హెచ్ యొక్క మనవడు, జి అనేది సి యొక్క అత్త, డి మరియు ఈ సోదరులు, బి ఈ యొక్క మేనల్లుడు, ఎఫ్ డి యొక్క వదినే లేదా మరదలు, సిస్టర్ ఇన్ లా అంటాం కదా. మరి బి సి యొక్క కొడుకు, బికి జీతో ఎలా సంబంధం అని అడిగాడు. ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. కాబట్టి ఆన్సర్ గ్రాండ్ సన్, మనవడు అవుతాడు. ఇది అభ్యర్థులు గమనించాలి. ఓకేనా? అంతేకాకుండా నెక్స్ట్ మనం తీసుకున్నప్పుడు 31 నుంచి 35 క్వశ్చన్స్ వరకు మనకు డాటా అనాలిసిస్ అంటే దత్తాంశ విశ్లేషణ. అంటే మనకు ఇది 7th యూనిట్గా లేదా 7th చాప్టర్గా మనం చెప్పుకుంటాం దత్తాంశ విశ్లేషణ. దీనికి సంబంధించి ఒక వ్యవస్థ కానీ, ఒక సంస్థ కానీ, ఒక స్కూల్ కానీ, లేదా ఒక పరిశ్రమ కానీ, వీటికి సంబంధించిన లాభ నష్టాలు, స్కూల్ అయితే క్లాస్కు సంబంధించి ఒక్కొక్క క్లాస్కు సంబంధించిన రిజల్ట్, లేదా ఒక క్లాస్ అయితే విద్యార్థులకు సంబంధించిన రిజల్ట్, స్కూల్ అయితే సబ్జెక్టులకు సంబంధించినటువంటి రిజల్ట్ పర్సంటేజ్ల రూపంలో, మనకు లైన్ గ్రాఫ్ రూపంలో, పై గ్రాఫ్ రూపంలో, బార్ గ్రాఫ్ రూపంలో మన క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. ఇందులో మనకి ఇచ్చింది పై గ్రాఫ్. ఈ పై గ్రాఫ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 31 నుంచి 35వ ప్రశ్న వరకు ఇందులో మనం పై గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం గమనిస్తాం. తర్వాత 36వ ప్రశ్న నుంచి మనం తీసుకున్నప్పుడు ఇందులో మెయిన్గా మనకు ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇది మనకు 8వ చాప్టర్గా మనం చెప్పుకుంటాం. ఈ 8వ చాప్టర్లో ఐసిటి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ముఖ్యంగా ఏదైతే ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే ఈ సమాచార సాంకేతిక విప్లవం ఐసిటి ఎరా అని మనం చెప్పుకుంటాం. ఇది లేకుండా ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ లేదు. ఇది లేకుండా మనకు ఇవాళ మన ఈ మాధ్యమాలు, ఇంటర్నెట్, ఆన్లైన్, కంప్యూటర్, ఇది ఏది లేదు. కాబట్టి ఐసిటి అనేటువంటిది ఎఫెక్టివ్ టూల్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ కాన్ఫరెన్సెస్, సింపోజియమ్స్, వర్క్షాప్స్, తర్వాత డైరెక్ట్ లైవ్ కాన్ఫరెన్సెస్, వీడియో కాన్ఫరెన్సెస్. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడేటువంటి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, వీటికి సంబంధించి మనకు మూక్స్ కానీ, స్వయం ప్రభ కానీ, మన టీవీ ఛానల్ కానీ,
టీశాట్ కానీ ఇవన్నీ కూడా మనకు ఐసీటీ ద్వారానే నడుస్తున్నాయి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇందులో మొదటి ప్రశ్న చూడండి, విచ్ డివైస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ఇంటర్నెట్ కనెక్షన్? ఇంటర్నెట్ అనుసంధానించడానికి ఏ పరికరం అవసరం? ఇంటర్నెట్ అనుసంధానించడానికి గుర్తుపెట్టుకోండి, జాయిస్టికా, సి డ్రైవా, ఎన్ఐసి కార్డా అంటే మనం ఆన్సర్ ఏం పెట్టాలి? మోడెమ్. మోడెమ్, ఓకేనా? మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అని మనం చెప్పుకుంటాం కదా, ఈ మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్నే మనం ఇంటర్నెట్ను అనుసంధానించడానికి అవసరమైనటువంటిది. మోడెం లేకుండా మనం ఇంటర్నెట్ అనేటువంటిది అనుసంధానించాలి. తర్వాత ఐసీటీలో రెండో ప్రశ్న, అంటే 37 క్వశ్చన్, జంక్ ఈమెయిల్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. జంక్ ఈమెయిల్ను ఏమని పిలుస్తారు? జంక్ ఈమెయిల్లో ఏమని పిలుస్తారంటే, సింపుల్ చెప్పాలంటే మనకు హాని చేసేటువంటి లేదా మనకు పనికిరానివి లేదా కావాలని వచ్చే వాటిని మనం ఏమంటే స్పామ్ అంట. స్పామ్, ఓకేనా? స్పూల్ కాదు, స్మిప్నర్ స్క్రిప్ట్ కాదు, స్పూఫ్ కాదు, స్పామ్. స్పామ్ మనకు స్పామ్ మెయిల్స్ అంటాం కదా, స్పామ్లో ఉంటాయి అన్నమాట, వాటిని జంక్ ఈమెయిల్స్ అంటాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆఫ్ ఇంటర్నెట్ ఐసీటీ. ఇంటర్నెట్ ప్రసారాల్లో కింది వాటిలో ఏ ప్రోటోకాల్ వాడతారు? మనకు ఇంటర్నెట్లో టీసీపీ వాడతామా, ఐపీ వాడతామా, హెచ్టిటిపి వాడతామా, పీపీ వాడతామా, ఐఎస్పీ వాడతామంటే ఇంటర్నెట్ ప్రసారాలలో మనకు ప్రోటోకాల్ ఎలాంటి ప్రోటోకాల్ వాడతాం అంటే మనకు ఐఎస్పి ప్రోటోకాల్ వాడతాం దీని ప్రకారం. అయితే జనరల్గా మనకు తెలిసినటువంటివి ఐపీ కానీ టీసీపీ కానీ వీటిని మనం వాడతాం. అదే కాకుండా హెచ్టిటిపి వీటికి సంబంధించి కూడా వాడతాం. ఇందులో మరి వాడను క్వశ్చన్ అడిగిన చూడండి, నేను చెప్పడం కూడా మీకు రాంగ్ చెప్తున్నాను, మీరు గమనించండి. ఇంటర్నెట్ ప్రసారాలు కింద వాటిలో ఏ ప్రోటోకాల్ వాడతామని నేను చెప్పాను, కానీ మీరు చూడండి అడిగిన ప్రశ్న ఏంటిది? వాడము అని అడిగాడు. వాడము అంటే నాట్ ద ప్రోటోకాల్ ఈ యూజ్డ్ ఇన్ ది ఇంటర్నెట్ కమ్యూనికేషన్. నాట్ అని అడిగాడు. ఏమని అడిగాడు? నాట్ అంటే కానిది అని అడిగాడు. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం అయ్యింది అని ఆన్సర్ పెట్టుకుంటున్నాం. అంటే ఇంటర్నెట్ ప్రసారాల్లో వాడే ప్రోటోకాల్ అని ఇమీడియట్గా ఏం చేస్తాం మనం ఇక్కడ? జనరల్గా ఏమని పెట్టేస్తాం ఇమీడియట్గా? అదే మనం ఐపీ అడ్రస్ అని టీసీపీ లేదా వాడతాం కదా, లేదా నేను హెచ్టిటిపిని వాడతాం కదా అని పెట్టేస్తాం. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది? వాడనిది అని అడిగాడు. నాట్ ఏ ప్రోటోకాల్ యూజ్డ్ ఇన్ ది ఇంటర్నెట్ కమ్యూనికేషన్. కాబట్టి పీపీపీని వాడతాం, అదేవిధంగా టీసీపీ ఐపీని వాడతాం. మరి దీని ప్రకారం కానిది ఏది? ఐఎస్పి. చూడండి, నేను ముందు చదివినప్పుడు మీకు చెప్పేటువంటి క్రమంలో వాడుతామని చదివాను. సేమ్ అలాగే మీరు బ్లైండ్గా ఏమని చేస్తారు, ఏమని చదువుతారు? వాడతామని చదువుతారు. టకీమని ఐపీ లేదా టీసీపీ లేదా హెచ్టిటిపి అని మనం చదువుతాం. జనరల్గా వాడతాం, వాడనిది ఐఎస్పి. చూసారా? ఈ విధంగా మనం బ్లైండ్గా ఆన్సర్ పెట్టచ్చి తప్పు చేసే ప్రమాదం ఉంటుంది. వాడనిది, కానిది, నాట్. అర్థమవుతుందా? సంబంధం లేనిది అని అడుగుతారు. ఇది అభ్యర్థులు గమనించాలి. 39 క్వశ్చన్ చూడండి, అంటే ఐసీటీలో 4వ ప్రశ్న. ఏ ప్లగ్ఇన్లు లేకుండా బ్రౌజర్లో ఈ క్రింది వాటిలో ఏ ఫైల్ తెరవగలము? అంటే వితౌట్ యూజింగ్ ఆఫ్ ది బ్రౌజర్ మనకు ఈ ఫైల్స్ను మనం ఓపెన్ చేయవచ్చు వితౌట్ బ్రౌజర్ అని అంటారు. ఇండెక్స్ డాక్స్ ఫైల్స్ ఓపెన్ చేయొచ్చా? ఇండెక్స్ HTML ఓపెన్ చేయొచ్చా? ఇండెక్స్ పీపీటీని ఓపెన్ చేయొచ్చా? ఇండెక్స్ డాట్ను ఓపెన్ చేయొచ్చా? అంటే ఆన్సర్ ఇక్కడ ఏమన్నాడు? తెరవగలము అన్నాడు. విచ్ ఫైల్స్ కెన్ బి ఓపెన్ ఇన్ బ్రౌజర్ వితౌట్ ఎనీ ప్లగ్ఇన్స్. అంటే ప్లగ్ఇన్లు లేకుండా బ్రౌజర్లో వేటిని తెరుస్తాము? ఈ కింది వాటిలో, ఓకేనా? ఈ ఫైల్ ఇండెక్స్ డాక్ ఫైల్ తెరవలేము, ఇండెక్స్ పీపీటీ తెరవలేము ప్లగ్ఇన్స్ లేకుండా, ఇండెక్స్ డాట్ తెరవలేము. మరి ఏది తెరవగలం? ఇండెక్స్ HTML మాత్రం తెరవగలం. ఇది రైట్ ఆన్సర్. ఇక ఐసీటీలో లాస్ట్ క్వశ్చన్ మనకు, ఇది 8వ యూనిట్. ప్రభుత్వ ఐసీటీ యొక్క లక్ష్యం ఇది కాదు. చూడండి, ఇది కాదు అని అడిగాడు. కానిది, నాట్ ఎయిమ్ ఇన్ ఐసీటీ ఇన్ గవర్నమెంట్స్ ఆర్ గవర్నెన్స్. మనకు ప్రభుత్వంలో అనేకమైనటువంటి అంశాలు ఇందులో మనం చూస్తాం. కానిది అని అడిగాడు, అంటే ఉపయోగించేది లేదా లక్ష్యం కానిది అని. ఈ గవర్నమెంట్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఐటీ ఫర్ ఇంటర్ గవర్నమెంటల్ ఆపరేషన్స్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని అడిగాడు. G2G. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐసీటీ అనేటువంటిది ఒక గవర్నమెంట్ టు మరొక గవర్నమెంట్, G2G అనేటువంటిది అవసరం. కానీ కానిది మనం ఆప్షన్ చేయాలి. ఈ సర్వీసెస్, ద అప్లికేషన్ ఆఫ్ ఐటీ టు ట్రాన్స్ఫార్మ్ ద డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్. అంటే ప్రభుత్వానికి, మంచి పౌరులకు మంచి ప్రజాసేవలను సమకూర్చడానికి ఐటీ అవసరం. ఎస్, ఇది కూడా కరెక్టే. కానీ కానిది అని అడిగాడు. 3వ చూడండి, ఈ బిజినెస్ అంటే ఈ సర్వీసు ఇస్తున్నాం,
ఈ గవర్నెన్స్, ఈ గవర్నమెంట్ ఉపయోగిస్తున్నాం, ఈ బిజినెస్ అంటే మనకు ముఖ్యంగా అప్లికేషన్స్ ఆఫ్ ఐటీ టు ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ బై గవర్నమెంట్ ఇన్ ది మేనర్ ఆఫ్ G2B ట్రాన్సాక్షన్స్, ప్రొక్యూర్మెంట్కి సంబంధించి అంటే సేకరణకు సంబంధించి వరి ధాన్యం సేకరణ, భూ సేకరణ, ధరణికి సంబంధించిన భూ సేకరణలు, లేదా ఇవే కాకుండా మనకు బిల్డింగ్స్కి సంబంధించినటువంటి, లేదా వీటికి అవే కాకుండా ప్రత్యేకించి కార్యాలయాలు, ప్రత్యేకించి వ్యక్తులకు సంబంధించి మనకు సేకరించడానికి మనకు ఈ బిజినెస్ అనేటువంటి పోర్టల్, మనకు ఈ G2B అనేటువంటిది మనకు వాణిజ్య తరహా అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి, గవర్నెన్స్కి సంబంధించి ఐసిటి లక్ష్యం కానిది ఏంటిదంటే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లక్ష్యం కాదు. ఓకే, రైట్. తర్వాత ఇప్పటి వరకు మనకు ఐసిటికి సంబంధించిన ప్రశ్నలు చూసాం. 41 నుంచి 45 వరకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రశ్నలు చూస్తాం. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రజల యొక్క అభివృద్ధి, సమాజం యొక్క అభివృద్ధి, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి మనం చూస్తాం. ఈ పర్యావరణానికి సంబంధించి మనం చూసేటువంటి క్రమంలో ఇందులో 8th అంటే మీన్స్ 9th మొదటి ప్రశ్న మనం చూసినప్పుడు, అంటే పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మొదటి ప్రశ్న చూడండి. లెటరైజ్ సాయిల్ కంటైన్స్ మోర్ ఆఫ్, అంటే ఇది నేలలకు సంబంధించినటువంటి ప్రశ్న. మనకు తెలుసు నేలలకు సంబంధించి నల్లరేగడి నేలలు, ఎర్రరేగడి నేలలు, లెటరైట్ నేలలు, బంకమట్టి నేలలు, ఇన్ని రకాలుగా ఉంటాయి. మరి అదే ఇసుక నేలలు అంటే మనకు ఇసుకతో కూడి ఉంటుంది కంప్లీట్గా, అంటే ఎడారికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. ఇలా ఉండేటువంటి క్రమంలో మనకు నేలల రకాలకు సంబంధించిన ప్రశ్న అడిగాడు. కానీ ఇందులో నేలల రకంలో ఆ నేల ఆ విధంగా ఉండడానికి కారణమైనటువంటి మూలకాలు ఏంటివి అని అడిగాడు. ఎలిమెంట్స్ విచ్ ఆర్ కాజ్డ్ ఆఫ్ దిస్ సాయిల్ అని అడిగాడు. అంటే లెటరైట్ మట్టి ఇల్లో ఇవి ఎక్కువ ఉంటాయి. లెటరైట్ సాయిల్ కంటైన్స్ ఆఫ్ మోర్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, న్యూట్రియంట్స్. ఇందులో మనం గమనించినప్పుడు లెటరైట్లో ఇనుము, అల్యూమినియం అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇనుము, అల్యూమినియం. తర్వాత నెక్స్ట్ ఈ అది ఎన్విరాన్మెంట్కి సంబంధించి పీపుల్ డెవలప్మెంట్ అండ్ పొల్యూషన్కి సంబంధించిన రెండో ప్రశ్న, అంటే 42వ ప్రశ్న మనం చూసినప్పుడు ఇందులో డేస్ అడిగాడు. పర్యావరణానికి సంబంధించిన రోజులు అడిగాడు. ఏదో ఒక రోజు, ఇంతకుముందు పేపర్లో మీరు గమనిస్తే ఒక రోజు డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసినాం, కానీ ఇక్కడ మనకు ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఇచ్చి 4 జతపరచమంటే మనకు ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ 2 మార్కులు వస్తాయి, లేకపోతే పోతాయి. చూడండి, ఇవన్నీ తెలిస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేము. ప్రపంచ పర్యావరణ దినం మనకు తెలుసు, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ఇది లేవలేరు, June 5. అదేవిధంగా మనకు ప్రపంచ ఓజోన్ దినోత్సవం, మనకు ఓజోన్ పరిరక్షణ దినోత్సవం September 16న మనకు ఓజోన్ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. తర్వాత ప్రపంచ చిత్తడినేల దినోత్సవం, ఇది రామ్సర్ కన్వెన్షన్. రామ్సర్ ఈ కన్వెన్షన్ మెయిన్గా చిత్తడినేలకు సంబంధించి, ఈ వరల్డ్ వెట్లాండ్ డేకి సంబంధించి. ఈ చిత్తడి నేలలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది అత్యంత ప్రభావవంతమైనటువంటి జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి నేలలు. ఏది? చిత్తడి నేలలు. రామ్సర్ కన్వెన్షన్ లో దీనికి సంబంధించిన ప్రతిపాదన ఎక్కువ. ధరిత్రి దినోత్సవం, ఎర్త్ డే, ప్రపంచ నేల ఏది ధరిత్రి దినోత్సవం, భూ దినోత్సవం అని చెప్పుకుంటాం. ఇది April 22. ఇది మనకు ఆప్షన్. ఇక ఇందులో మనకు పర్యావరణానికి సంబంధించిన 3వ ప్రశ్న మనం గమనిస్తే, ఈకో లేబులింగ్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్ట్స్ ఈజ్ రెగ్యులేటెడ్ బై, వాణిజ్య ఉత్పత్తులపై పర్యావరణ ముద్రను ఇది నియంత్రిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ISO 14020 అనేటువంటి ఈ ఏది నంబర్ ఆధారంగా మనకు ఏది కమర్షియల్ ప్రొడక్ట్స్ను నియంత్రణ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఎందుకు? వాణిజ్య ఉత్పత్తులు ఇవి వాణిజ్య పరంగా అంటే పర్యావరణ పరంగా మనకు ఆమోదయోగ్యమైనవి అని చెప్పడానికి ఈ ISO 14020 అనేటువంటి తోడ్పడుతుంది. స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సంబంధించి, లేదా ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనం వీటిని తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ మనకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ పర్యావరణానికి సంబంధించిన 44 ప్రశ్న, అంటే పర్యావరణానికి సంబంధించిన 4వ ప్రశ్న, లేదా మనకు టోటల్ ఈ పేపర్లో 44వ ప్రశ్న మనం గమనించినప్పుడు 9వ యూనిట్ ఇది. ది ఎల్ నినో డిసపియర్స్ ఇన్ మార్చ్ అండ్ రీఅపియర్స్ ఇన్. ఎల్ నినో, లా నినో అనేటువంటిది పర్యావరణానికి సంబంధించినటువంటి మార్పు. ఎల్ నినో అంటే ఏమవుతుందంటే, ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి, మనకు కరువు అనేటువంటిది ఏర్పడుతుంది. ఎల్ నినో మార్చిలో అంతర్ధానం అవుతుంది, మరి ఎప్పుడు పునరుద్ధారం అవుతుంది అని అడిగాడు. ఎల్ నినో అనేటువంటిది డిసెంబర్లో వచ్చి చేరుతుంది, అంటే ఇక్కడ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి తగ్గిపోతుంది. లా నినో అనేటువంటిది విపరీతమైనటువంటి కుంభవృష్టి,
కుండపోత వర్షాలు లానినో వల్ల కడతాయి. ఎల్నినో వల్ల వర్షాలు పడవిగా, మేఘాలు డిసపియర్ అయిపోతే దూరం వెళ్ళిపోతాయి. లానినోలో మనకు ఏమవుతుంది, మనకు ఆ, విపరీతమైనటువంటి ఏమవుతుంది, ఈ వర్షాలు అనేటువంటివి పడతాయి లానినోలో. ఇప్పుడు ఎల్నినో అనేటువంటిది ఎప్పుడు డిసపియర్ అవుతుంది, తిరిగి ఉత్పత్తి అవుతుందంటే ఆ, మార్చిలో మన డిసెంబర్లో అంతర్ధానం అవుతుంది, మార్చిలో తిరిగి ఉత్పత్తి కావడం అనేటువంటిది జరుగుతుంది, తిరిగి ఏర్పడుతుంది ఎల్నినో అనేటువంటిది. తర్వాత 45వ ప్రశ్న, పర్యావరణానికి సంబంధించిన చివరి ప్రశ్న. 45వ ప్రశ్న, ఇది కూడా జతపరచమని అడిగాడు. కాలుష్యానికి సంబంధించిన ప్రశ్నలు ఇది కాలుష్య కారకాలు, పొల్యూటెంట్స్ అండ్ పొల్యూషన్. సిఎఫ్సి, క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ కు కారణమైనటువంటి ఆ, ఏది ఎలాంటి కాలుష్యం ఏర్పడుతుంది అంటే దేనికి సంబంధించింది అంటే సిఎఫ్సీలు అనేటువంటి జనరల్గా ఈ ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ తరుగుదల, ఓజోన్ క్షీణత కారణమైనటువంటి కాలుష్య కారకం క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇవి ముఖ్యంగా ఫ్రిడ్జ్ల నుంచి, ఫ్రియాన్ వాయువు, ఫ్రిడ్జ్ల నుంచి, రెఫ్రిజిరేటర్స్ నుంచి, శీతలీకరణ యంత్రాల నుంచి ఈ సిఎఫ్సి విడుదలవుతుంది. తర్వాత CO2 మీథేన్. ఈ మీథేన్కు సంబంధించి, కార్బన్ డైఆక్సైడ్ సంబంధించి మెయిన్గా గుర్తుపెట్టుకోండి గ్లోబల్ వార్మింగ్ అంటే మనం దీన్ని భూతాపం లేదా మనకు బయలాజికల్ అయితే మన గ్లోబల్ అంటే ప్రాపంచిక లేదా భౌగోళిక వెచ్చదనంగా మనం దీన్ని విలువడం అనేది జరుగుతుంది దీని కారణం వల్ల. అదేవిధంగా BOD COD అంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇవి ముఖ్యంగా జల కాలుష్యాన్ని సూచిస్తాయి. ఈ BOD COD ఎక్కువ ఉంటే అది జల కాలుష్యం, ఆ నీరు జల కాలుష్యం చెందినదిగా గుర్తుపెట్టుకోవాలి. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఆక్సిజన్ ఎక్కువ అవసరమైనట్లయితే, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ అవసరమైతే ఈ నీరు కాలుష్యం చెందినదిగా గుర్తుపెడతాం. MIC, మిథైల్ ఐసోసైనైట్. ఈ మిథైల్ ఐసోసైనైట్ ని మనం మార్స్ గ్యాస్ అని కూడా మనం పిలుస్తాం. ఈ మిథైల్ ఐసోసైనైట్ మార్స్ గ్యాస్ ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ విషాదానికి కారణమైనటువంటి వాయువు. మధ్యప్రదేశ్లోని భోపాల్ విషాదానికి కారణమైనటువంటి వాయువు మార్స్ గ్యాస్ లేదా మిథైల్ ఐసోసైనైట్. దీనివల్ల కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. ఇక మనం ఈ పర్యావరణం అయిపోయింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఉన్నత విద్యకు సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. 46 నుంచి 50 ప్రశ్న వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన ప్రశ్నలు. ఇందులో పురాతన కాలంలోని గురుకులాల్లో విద్యా ప్రక్రియ కింది అంశాల ద్వారా కొనసాగుతుంది. ది మోడ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రాన్సాక్షన్ ఇన్ ఏన్షియంట్ సిస్టమ్ ఆఫ్ గురుకుల ఎడ్యుకేషన్ యూజ్డ్ టు అంటే దేని ప్రకారం జరిగింది? వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రాతిపదిక జరిగిందా, వాల్యూ బేస్డ్ జరిగిందా, స్కిల్ బేస్డ్ జరిగిందా, అన్నిటి ఆధారంగా జరిగిందా? గుర్తుపెట్టుకోండి, గురుకుల విధానం ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల, వల్లభి, నాడియా ఇలాంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు అందులో వొకేషనల్ బేస్డ్, వాల్యూ బేస్డ్ అండ్ స్కిల్ బేస్డ్గా సాగింది. అన్నిటి ఆధారంగా వాల్యూ, వొకేషనల్ అండ్ స్కిల్ బేస్డ్. నెక్స్ట్ ఉన్నత విద్యకు సంబంధించి రెండో ప్రశ్న, 47వ ప్రశ్న. ఇది 10వ యూనిట్గా మనం చెప్పుకుంటాం. ఇందులో అకార్డింగ్ టు రాధాకృష్ణ కమిషన్, గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ కమిషన్ విశ్వవిద్యాలయాల కమిషన్గా మనం చెప్పుకుంటాం. ఇది మనకు 1942-44 మధ్యలో మనకు రావడం జరిగింది. రాధాకృష్ణ కమిషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పుకుంటాం హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇందులో దీనికి సంబంధించి లక్ష్యం కానిది అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్? నాట్ ద ఎయిమ్ అంటే లక్ష్యం కానిదని అడిగాడు. మరి ఏమిచ్చాడు? ప్రజాస్వామ్య విలువలు, శాంతి సామరస్యాలు పెంపొందించడం, ఇది లక్ష్యమే. వివిధ రంగాల్లో రాణించగల వ్యక్తిత్వాలను రూపొందించడం, ఇది కూడా లక్ష్యమే. 4 తార్కిక విమర్శనాత్మక దృష్టి పెంపొందించడం, ఇది కూడా లక్ష్యమే. లక్ష్యం కానిది ఏంటంటే వృత్తి నైపుణ్యాలు, సాంప్రదాయ చేతి అభివృద్ధి చేయడం అనేటువంటిది అందులో పేర్కొనలేదు. కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు ఇది సరైన సమాధానం. ఇక 48వ ప్రశ్న అంటే ఉన్నత విద్యకు సంబంధించిన రెండో ప్రశ్న మనకు తీసుకుంటున్నాం. మూడో ప్రశ్న మనం తీసుకుంటున్నాం. ఇది నూతనంగా ఎంపికైన IAS ప్రొబేషనరీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే సంస్థ. మనకు IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మనకు తెలుసు. ఏదైతే సివిల్ సర్వీసెస్లో అతిపెద్ద ఇది ఈ ఉద్యోగాలు అతిపెద్ద సంస్థ ఏదంటే మనకు ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి UPSC ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి మొదట ప్రొబేషనరీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థ ఏది అంటే భారత ప్రజా పరిపాలనా సంస్థ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, LBS నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఆధునిక అధ్యయనాల కేంద్రం. గుర్తుపెట్టుకోండి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇది మనకు ముస్సోరిలో ఉంటుంది. అక్కడ మనకు ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత
నెక్స్ట్ 49వ ప్రశ్న అంటే 4వ ప్రశ్న ఈ ఉన్నత విద్యకు సంబంధించి ద ఫుల్ ఫామ్ ఆఫ్ న్యాక్. న్యాక్ యొక్క పూర్తి పేరేంటిది గుర్తుపెట్టుకోండి. ఒక ఉన్నత విద్యకు సంబంధించిన ర్యాంక్ ఇవ్వడంలో తోడ్పడే సంస్థ ఏదంటే ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ న్యాక్, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఈ న్యాక్ యొక్క పూర్తి పేరు ఏంటంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, న్యాక్. ఇది యూజీసీ ద్వారా పనిచేస్తుంది, యూజీసీ కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దీని యొక్క పూర్తి పేరు చూడండి, ఎంత కన్ఫ్యూజన్ చేస్తారు చూడండి. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ ఛాంబర్ అని ఇచ్చాడు, ఇది కాదు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అడ్జుడికేషన్ కౌన్సిల్ అని, ఇది కాదు. నేషనల్ అక్సెషన్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, ఇది కాదు. గుర్తుపెట్టుకోండి, అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ ఇది కరెక్ట్. దీని ప్రకారం అబ్రివేషన్స్ ఇస్తారు. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇట్లా అబ్రివేషన్స్ ఇస్తారు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఇక హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ 50వ ప్రశ్న. ఈ కింది వారిలో ఉన్నత విద్యకు సంబంధించి పట్టాలు ఇవ్వడానికి అనుమతి లేని విశ్వవిద్యాలయాలు. చూడండి, అంటే కెనాట్ అవార్డెడ్ డిగ్రీస్ ఆఫ్ యూనివర్సిటీస్. జనరల్ యూనివర్సిటీస్ పట్టాలు ఇస్తాయి, స్టేట్ యూనివర్సిటీస్ పట్టాలు ఇస్తాయి, ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఇవి కూడా పట్టాలు ఇస్తాయి, డీమ్డ్ యూనివర్సిటీ ఇవి కూడా పట్టాలు ఇస్తాయి. నన్ ఆఫ్ ద ఎబోవ్ అంటే ఇందులో ఏది కాదు. అంటే పట్టాలు ఇవ్వడానికి అనుమతి లేనివి ఏవి అంటే ఏవి కాదు, అన్ని కూడా పట్టాలు ఇస్తాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్కి పట్టాలు ఇస్తాయి. మనకు ఎల్పియు అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంది, డీమ్డ్ యూనివర్సిటీ. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ సిడియు అంటే చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీస్, ఇలాంటి డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా మనకు మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ, ఇట్లాంటివి ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా తెలంగాణ, కాకతీయ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోటి, ఇలాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి స్టేట్ యూనివర్సిటీస్, ఇవి కూడా పట్టాలు ఇస్తాయి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మనకు మౌలానా అబుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మనకు అది కూడా ఉంది. అదే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీ కూడా పట్టాలు ఇస్తాయి. కాబట్టి ఇచ్చిన అంశాలకు ఏది కాదు అనేది కరెక్ట్ సమాధానం. సో ఇది మనకు 2022లో నిర్వహించినటువంటి పేపర్కు సంబంధించిన పేపర్ 1కు సంబంధించి మనం విశ్లేషించుకున్నాం. మీరు అనాలిసిస్ చేస్తూ మీరు చదివినట్లయితే ప్రతి యూనిట్ నుంచి 5 ప్రశ్నలు వస్తున్నాయి, ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. డెఫినెట్గా రానున్న పేపర్లో నిర్వహించబోయేటువంటి మన ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు డెఫినెట్గా విజయం సాధిస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది జగిత్యాల. అందుకే నాతో నమ్మకంగా చెప్పండి, డెఫినెట్గా మీరు క్వాలిఫై అవుతామని. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.